దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం కాపరుల తరపున, నాయకుల తరపున ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన ఆరాధన, వాక్య విశ్లేషణ మన జీవితాలకు ఆధ్యాత్మిక వికాసానికి, మన విశ్వాస పటిష్టతకు దోహదం చేస్తుందనేటటువంటి నమ్మకంతో మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. చూపు ప్రేమను గాంచి నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్టపరచు వినాగా, నీదు కృపా వల్లనే మనునాత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నీదు దివ్య అతిశయము ఇహ బుద్ధి కందదు, పరమందునాదని శ్రేష్టత నేనను భావించేదా, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగముగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడిన సువార్త పాఠం విందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి ప్రారంభం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు
ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 యవన సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగుననే 2 తీసుకున్న వాడును మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను. అప్పుడు ఆయన 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించినావు, అవి గాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుతాను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. అలాగనే 2వ తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించేతని చెప్పాను. అందుకు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుతాను, నీ యజమానుని సంతోషంలో నీవు పాలు పొందుపుచ్చుకునమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడవనియు చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అయినను కఠినడు అని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో పాతిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చోవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము బహు కాపరుల యొద్ద ఉండవలసి ఉండనని నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని పోదును అని చెప్పాను. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కలవారికి ఇచ్చి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపలి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండును. ఈ పాఠ్యభాగము ఇంతటితో సరి. కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్.
అభిషక్తుడగు క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, ఈ ఆదివారం నాడు ధ్యానం చేసుకుని చుండగా మీ వాక్కును మా నోట నుంచండి. నీ స్వరం వినే భాగ్యం మాకు దయచేయండి. దానికి లోబడే తత్వము మాలో అభివృద్ధిపరచండి. క్రియాపూరితమైనటువంటి నిర్వచనానికి మేము కట్టుబడటానికి మీ ఆత్మ ప్రేరణ మాకు దయచేయండి. యేసయ్యా, ఈ దినాన్న ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మేము విశ్లేషిస్తూ ఉండగా మా జీవితాలలో దాని యొక్క ప్రారంభం, దాని యొక్క అభివృద్ధి, దాని పరిపక్వత, నీ యొద్ద నుండి రావలసినటువంటి దీవెనలు పొందే భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. యేసయ్యా, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం నాడు మీతో కలిసి ఈ విధమైన ధ్యానం చేయటం, ఈ ఆరాధనలు కొనసాగించటం పరిస్థితులను బట్టి మీరందరూ ఈ ఆరాధనల ద్వారా మేలు పొందుతున్నారనేటటువంటి భావనతో, సంతృప్తితో ఈ ఆదివారం, వచ్చే ఆదివారం కూడా ఈ విధంగానే మనము ఆలయాలను ప్రారంభించకుండా ఈ విధంగా కలుసుకోవటం మనం కొనసాగించాలని నేను భావిస్తున్నాను. ఆదేశముల మేరకు ఈ 2 వారాలు కూడా
మనము ఆలయాల్లో ఆరాధన చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. దేవుని వైపు తిరిగి ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని శక్తి ఈ మానవాళి మధ్యను దిగి ఆయన గొప్ప కార్యములు చేయాలనేటటువంటి ఆకాంక్ష, ఆతృత, ఆ నిరీక్షణ మనకందరికీ ఉంది. దేవుడు తప్పకుండా మన మనవులను ఆలకించి మా మొరలను విని ఆయన విడుదల చేస్తారనేటటువంటి భావనలో మనము ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా ఈ సమయంలో కూర్చుని దేవుని ఆరాధనలో, వాక్య పరిచర్యలో, ధ్యానంలో మీరు నిమగ్నం కావాలనేటటువంటి ఆశ నేను కనుపరుస్తున్నాను. దక్షిణ ఇండియా సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనకి విశ్లేషణ కొరకు నిర్దేశించబడింది. అదేంటంటే గృహ నిర్వాహకత్వం. మన బాధ్యత గృహ నిర్వాహకత్వం అంటే స్టివార్డ్షిప్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విశ్వాస పరిధిలో ప్రతి ఒక్కరు కూడా చాలా లోతుగా విశ్లేషించుకోవలసినటువంటి ఆధ్యాత్మిక అంశంగా మనము పరిగణించాల. విశ్వాసులరా, యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఇప్పుడు చదవబడింది. పరలోక రాజ్యము అని ఆయన మొదలుపెట్టాడనమాట. ఈ భాగమంతా గృహ నిర్వాహకత్వము గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసయ్య ఉపమాన రీతిలో చెప్పినట్లుగా మనము అర్థం చేసుకుంటున్నాం. గృహ నిర్వాహకత్వం అనేటటువంటి అంశాన్ని మనము అర్థం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా మన అవగాహన ఎంతవరకు దీనిలో ఉంది, వాక్యబద్ధమైనటువంటి నియమాలు ఏంటి, ఆ గృహ నిర్వాహకత్వంలో మనం గ్రహించవలసినటువంటి విషయాలేంటి అనేటటువంటి రీతుల్లో మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల. దేవుని వాక్యంలో 24వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అనే విషయము మనకి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన సార్వభౌమత్వాన్ని తెలియచేసేటటువంటి పద్ధతిలో భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము ఇక్కడ గ్రహించాల. దేవుడు సార్వభౌముడు అంటే ఏంటన్నమాట, దీని అంతటినీ, విశ్వమునంతటినీ సృష్టించినటువంటి దేవుడు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతిదీ కూడా దేవుందే. దేవుని యొక్క సృజనాత్మకతలో సృజించబడినటువంటిది ఈ లోకమంతా. లోకములోని నివాసులందరూ ఆయనవే అని భక్తుడు అంటున్నాడు. యెహోవావే, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి దానికి అర్థం ఏంటన్నమాట, ఆయనే యజమానుడు అనేటటువంటి విషయాన్ని నిర్దిష్టంగా అంగీకరించవలసినటువంటి విషయంగా మనము తెలుసుకోవాలా. ప్రతిదీ ఆయనదే, దానికి సార్వభౌముడు ఆయనే, ఆయనే దానికి యజమానుడు. ఈ విశ్వమంతటికి, ఈ ప్రపంచానంతటికీ ఆయనే సార్వభౌముడు, పాలకుడు. అన్నీ కూడా ఆయన వలన సృజించబడినాయి, ప్రతిదీ కూడా ఆయనదే. ఆ భావనలో మనమేమై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాల. దేవుడు ఈ లోకాన్నంతటినీ సృజించిన తర్వాత, ఈ విశ్వాన్నంతటినీ, తర్వాత ఈ భూప్రపంచాన్ని, మానవులను సృష్టించిన తర్వాత ఆయన ఏమిచ్చాడంటే, దీన్ని లోపర్చుకో, దీనిని అనుభవించు, దీనిని వృద్ధి చేయి, దీనిని కాపాడు. అంటే ఆయన యజమానుడు, కానీ ఆయన చేసిన దాని అంతటికి కూడా మన బాధ్యత ఏంటంటే దానిని లోపరుచుకోవటం, దాన్ని కాపాడటం, దాన్ని అభివృద్ధి చేయటం అనేటటువంటి గొప్ప పరిచర్యను దేవుడు మానవాళికి ఇచ్చినట్లుగా మనకి ద్యోతకమవుతుంది. వీఆర్ ది మేనేజర్స్ అంటే నిర్వాహకులము అని. ఈ ప్రపంచమంతా ఒక గృహము, ఆ అర్థాన్ని మనము గ్రహించగలము.
ప్రపంచమంతా ఒక గృహం లాంటిది. అది ఎవరిదంటే దేవుంది. కానీ దీన్ని కాపాడే బాధ్యత, దీనిని అనుభవించేటటువంటి ఆధిక్యత, దీన్ని అభివృద్ధి పరిచేటటువంటి ఆ పరిచర్య, ఇవన్నీ కూడా మానవుడికి ఇవ్వబడినవి, ఎంట్రస్టెడ్ టు అస్ యాజ్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులుగా, సేవకులుగా, కస్టోడియన్స్గా దానిని నిర్వహించేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు ప్రతి దానికి యజమానుడు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఐ ఆమ్ ఎ పార్ట్నర్ ఇన్ ది మిషన్ ఆఫ్ గాడ్, ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఇన్ రీచింగ్ అవుట్ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. ఇది సేవకుడు చేసేటటువంటి, విశ్వాసి చేసేటటువంటి, ఆయన నమ్ముకున్నవాడు చేసేటటువంటి, దేవుడు ఇచ్చిన దానిని మనము ఒక పారమార్థికమైనటువంటి దృష్టితో సేవిక ధర్మం చేసి దానికి న్యాయం చేకూర్చేటటువంటి ఆ బాధ్యత మనం తీసుకోవాలన్నమాట. రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది చాలా ముఖ్యం. గాడ్ గివ్స్, దేవుడు ఇస్తాడు. ఈ యొక్క కథనంలో ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోయేటప్పుడు తన సేవకుల్ని పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి నేను మరలా వస్తాను, దీనితో వ్యాపారం చేయండి అనే భావనతో వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిన. కాబట్టి ఒక ఉద్దేశముతో ఆ యజమానుడు వీరికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గాడ్ గివ్స్. ఏది ఇచ్చాడో నీవు గ్రహించాలా, ఏ బాధ్యత నీకుందో అది నీవు గ్రహించాలా, ఏ యొక్క పరిధిలో నీ యొక్క నేర్పు నైపుణ్యత చూపించాలో అది ఆ దృష్టిని మనము పెట్టాలా. ఏ తలాంతు ఇచ్చాడో నీకు ఆ తలాంతును సరియైన విధంగా నీ సామర్థ్యమును బట్టి దానిని వినియోగించవలసినటువంటి, ఉపయోగించవలసినటువంటి, నిర్వహించవలసినటువంటి ఆ బాధ్యత నీకు నాకు ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ది రెస్పాన్సిబిలిటీ అంటాం. ది ఓనర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ బిలీవర్. ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి విషయంగా మనం గ్రహించాలా. ది ఓనర్షిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ఆధిపత్యం, యాజమాన్యం అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, మనం తీసుకుంటాం దేవుడిచ్చిన ప్రతిదీ, కానీ ఆయన యజమానుడు మనము బాధ్యతాయుతంగా దానిని నిర్వచించాలి. సమపాలలో మన సామర్థ్యము చొప్పున ఆధ్యాత్మిక స్పృహతో దానిని నిర్వహించాలి అనేటటువంటి సత్యాన్ని మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, ఆయన యజమానుడని మర్చిపోయి మనమే యజమానులుగా అయిపోతూ ఉంటామన్నమాట. వీఆర్ బికమింగ్ ది ఓనర్స్ and we are claiming that everything belongs to us. That is very, very unfortunate evil culture that cropping up and growing in today's context. ఈ రోజుల్లో ఆ అవాంఛనీయమైనటువంటి ఆ తత్వము, ఆ దృష్టి, నేనే యజమానుడి అనేటటువంటి ఆ భావన చాలా వాక్య విరుద్ధమైనటువంటి దృష్టి, దృక్పథము అనేటటువంటి విషయాన్ని
ఈ రోజున మనం గ్రహించాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చినటువంటివి ఏంటి అనేటటువంటిది చాలా ముఖ్యం. ప్రతివాడు కూడా దేవుని యొక్క అనుగ్రహించినటువంటి వనరులను మనం ఎలాగా వినియోగపరుస్తున్నాం, ది మేనేజ్మెంట్ ఆఫ్ గివెన్ రిసోర్సెస్, దేవుడిచ్చినటువంటి వనరులను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను, దేవుడిచ్చినటువంటి అవకాశాలను, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని, దేవుడిచ్చినటువంటి నీ యొక్క ఆధిక్యతను మనం ఏ విధంగా వినియోగపరుస్తున్నామో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి విషయం. దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి ఆ బాధ్యత మనకున్నదనేటటువంటి విషయము మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విశ్వాస పరిధిలో దేవుని కృపలో నీకు నాకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వనరులు అవనివ్వండి, ఈ సామాజికమైనటువంటి ఆ యొక్క దీవెనలు అవనివ్వండి, దేవుడిచ్చినటువంటివి నువ్వు దేని కొరకు వినియోగిస్తున్నావు, ఏ ప్రాధాన్యతలతో, ఏ ప్రమాణాలతో, ఏ యొక్క నిక్కచ్చితో కూడినటువంటి ధోరణిలో అది వెళుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. ఆ ప్రాథమిక సత్యాన్ని మన అందరము గ్రహించాలా. నీ యొక్క సామర్థ్యం ఎంతో, నీ నేర్పు ఎంతో, నీ నైపుణ్యత ఎంతో, దాని ప్రాధాన్యత ఎంతో, దాని లక్ష్యం ఏంటో, దాని గురి ఏంటో, దేని కొరకు దేవుడిచ్చాడో, ఇవన్నీ కూడా నీ మస్తిష్కములో కదలవలసినటువంటి విషయాలు. నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నియమాలతో కూడినటువంటి బాధ్యతను నీవు సరిగా అర్థం చేసుకుని దానిని అనువదిస్తున్నావో లేదో మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ విషయములలో రెస్పాన్సిబిలిటీ అనేది మనం అందరం గ్రహించాల. రెస్పాన్సివ్ అంటే దేవుడు ఇచ్చిన దానికి నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, అది రెస్పాన్సిబిలిటీ అంటే దేవుడిచ్చిన దానిని ఎంత విలువైనదిగా నీవు చూసి ఆయన మహిమార్థమై ఆయన యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి రీతిలో ఆయనను మెప్పించేటటువంటి పద్ధతిలో ఎంతవరకు మనం వినియోగిస్తున్నామో అనేటటువంటి ఇది మన బాధ్యత, విశ్వాస బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటే దేవుడిచ్చిన దానికి నీవు ఎలా ప్రతిస్పందించి దానిని పరిచర్య ధర్మము చేయటానికి నీ సామర్థ్యాన్ని, నీ యొక్క నేర్పును, నైపుణ్యతను ఏ విధంగా వినియోగపరుస్తున్నావో ఆ స్పృహ నీలో ఎదిగితే అది చాలా గొప్ప విషయం. అది మరచి సమస్తం నీదే అనుకున్నావు అనుకో, నా తెలివి మీద, నా జ్ఞానం మీద, నా యుక్తి మీద, నా బలం మీద, నా యొక్క పలుకుబడి మీద, నా స్థానం మీద, నా ధనం మీద అంతా నాదే అంటే దాన్ని ఏమవుతున్నావు? యు ఆర్ బికమింగ్ ది ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఓనింగ్ అండ్ క్లెయిమింగ్ అగైన్స్ట్ గాడ్స్ విల్, ఈవెన్ గాడ్స్ వర్డ్. ఈ పాపం చేయకూడదు మనం. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడిచ్చినదనే సరిగ్గా వినియోగపరచట్లా. అంటే ప్రతిస్పందిస్తూ బాధ్యతాయుతమైనటువంటి మనస్సుతో మన యొక్క విశ్వాస ధర్మాన్ని చేయకపోవటం అనేది అదొక అవాంఛనీయమైనటువంటి పైశాచిక గుణం. ఇంకోటి ఏంటంటే అకౌంటబిలిటీ అనేది ఏంటంటే మనం ఇచ్చిన దానికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్లేస్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గివెన్ రిసోర్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినిషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఇది చాలా గొప్పది. అంటే వీటన్నిటినీ మనము స్వీకరించి ఒక ఆధ్యాత్మిక మనస్సుతో దేవుడిచ్చినటువంటి వాటిని పవిత్ర భావనతో వాటిని దేవుని కొరకు, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని లక్ష్యాలను అది సాధించటానికి
దేవుణ్ణి మహిమపరచటానికి మనము దేవుడిచ్చినటువంటి వనరులను ఉపయోగించేటటువంటి మనస్సునే ఏమంటామంటే గృహ నిర్వాహకత్వపు మనస్సు అంటాం. అకౌంటబిలిటీ అనేది ఏంటంటే ఆ మనస్సుతో మనం ఒకసారి దేవునికి లెక్క అప్పచెప్పాలా. మనము ఇచ్చినటువంటి ఈవులను, దీవెనలను, వనరులను దేవుని కొరకు ఎలాగ సద్వినియోగపరిచి దానిని విస్తృతపరిచామో, దానిని అభివృద్ధి పరిచామో, దేవుని చిత్తములో ఎలాగ పండినవో, పరిపక్వమైనవో ఆ సేవ, దాని గురించి దేవుని ముందు నిలబడవలసినటువంటి ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవునికి లెక్క అప్పచెప్పాల. మూడవది చెప్తాను, అదేంటంటే ఆబ్లిగేషన్. దేవుడిచ్చిన దానికి దేవునికి కృతజ్ఞతతో దేవునికి ఇవ్వటం, ఆ పెంపొందించినటువంటి వనరులను ఇతరుల యొక్క క్షేమము కొరకు దానిని వినియోగపరచటం అనేది అది ఉత్తమమైన, ఉత్కృష్టమైన, ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు. గివింగ్ టు గాడ్ అండ్ గివింగ్ టు నైబర్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీవర్డ్షిప్. పూచీకోరితనం అంటాం. ఆబ్లిగేషన్. వీఆర్ ఆబ్లిగేటెడ్ టు గాడ్ అండ్ ఆబ్లిగేటెడ్ టు నైబర్. నైబర్లీ లవ్ అంటాం. దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకత్వములో ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటివి అని మనం గుర్తించాల. మొట్టమొదటిది లైఫ్ మేనేజ్మెంట్. దేవుడిచ్చినటువంటి వాటన్నిటిలోకెల్లా ఈ జీవితం అనేది అంతకంటే మించినటువంటిది ఏదీ లేదు. అది నమ్ముతావా నువ్వు? ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు బీ హ్యూమన్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్. దేవుని బిడ్డలారా, ఆదాముని పిలిచి, అవ్వను పిలిచి, దేవుడు సమస్తాన్ని సృజించి అంత వైభవపేతంగా ఉన్నతమైనటువంటి రీతిలో సమస్త వనరులతో నింపి ఈ మానవుణ్ణి తీసుకొచ్చి, ఇదిగో దిస్ ఈజ్ ఫర్ యూ అన్నట్లుగా చెప్పాడనమాట. ది హోల్ క్రియేషన్ ఈజ్ మెంట్ ఫర్ యూ. నీ జీవితాన్ని కొరకే ఇదంతా ఇచ్చా, నీ కొరకే ఇదంతా చేశా అంటే ఎంత బాధ్యత దేవుడు మానవుడి మీద పెట్టాడో, ఎంత ప్రేమించి ఆయనకు ఇచ్చాడో, దీనిని అనుభవించటానికి, దీనిని లోపరుచుకోవటానికి, దీని సొగసును అందాన్ని పెంచటానికి, దీని యొక్క సంపదను ఇంకా వృద్ధి చేయటానికి, దాన్ని నిండించటానికి, ఫలించటానికి. దిస్ ఈజ్ కాల్డ్ ది కల్టివేషన్ ఆఫ్ స్టీవర్డ్షిప్. ది కల్టివేషన్ ఆఫ్ స్టీవర్డ్షిప్. యు కల్టివేట్ యువర్ లైఫ్ ఇన్ ది బ్యూటిఫుల్ క్రియేషన్ విత్ ది గివెన్ రిసోర్సెస్. దేవుడిచ్చినటువంటి నీ జీవితము ఆయన వనరులతో నింపాడు. తెలివి, జ్ఞానము, వివేకము, నేర్పు, నైపుణ్యత, స్థితి, స్థానము అన్నీ ఇచ్చాడు దేవుడు నీ యొక్క జీవితానికి. యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్. ప్రాథమికంగా నేను చెప్పేది ఏంటంటే, గాడ్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. మొట్టమొదటి అంశం అది. లైఫ్ ఈజ్ గిఫ్ట్ and life belongs to God and God is the owner of life. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. జీవిత నిర్వహణ ఎలా ఉంది? నీ జీవిత నిర్వహణ నీ ఇష్టానుసారంగా ఉంటే అది కుదరదు. ఎందుకంటే ఆయనే, దేవుడే చెప్తున్నాడు ఇది నీది కాదని. ఎంతోమందిని దేవుడు నిలబెట్టాడు. నాయకులను, ప్రవక్తలను, యాజకులను, రాజులను ఎంతోమందిని దేవుడు లేపి. సో దిస్ ఈజ్ యువర్ ఎరీనా ఆఫ్ యువర్ స్టీవర్డ్షిప్. ప్రూవ్ ఇట్. నీ జీవితాన్ని వినియోగించు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క లక్ష్యాలను సాధించటానికి, ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చటానికి నీవు ముందుకు సాగు. దేవుని బిడ్డలారా, జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన జీవితాన్ని స్వార్థముతో, ఈ లోక ఆశలతో నింపబడి
దానిని కలుషితం చేస్తున్నటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాలా. డీశాంక్టిఫైయింగ్ ది లైఫ్ అంటే ఏంటన్నమాట, అపవిత్రపరుచుకునేటటువంటి విషయాలు చాలా భయంకరమైనటువంటిది. పవిత్రమైనటువంటి జీవితాన్ని అపవిత్రపరిచేస్తాం. పాపరహితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తే దాన్ని పాప పంకిలంగా చేసుకున్నటువంటి అనుభవాలు, చరిత్ర, సత్యాలు, దేవుని భక్తులు, మహాభక్తులు, పునీతులు వారు కూడా పతనమైపోయినటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. లైఫ్ బిలాంగ్స్ టు గాడ్, లైఫ్ ఈజ్ ఫర్ గాడ్, టు లివ్ ఈజ్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప జీవితాన్ని దేవునికి అప్పగించుకుని, అర్పించుకుని, సమర్పించుకుని, దేవుని కొరకు దీనిని పవిత్రంగా ఈ లోకములో ఆయన సాక్షార్థంగా కథం తొక్కి వాక్యబద్ధంగా ముందుకు వెళితేనే ఈ జీవితానికి సంపూర్ణత, ఈ జీవితానికి సార్థక్యత, ఆధ్యాత్మికత ఉంటుందనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమి సాధిస్తున్నావు, నీ జీవితంలో పొందేదేంటి, హౌ యూ మల్టిప్లై ది టాలెంట్స్ అండ్ గివెన్ ఆపర్చునిటీస్, ట్యాపింగ్ ది ఆపర్చునిటీస్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది ప్యాషన్ ఆస్పిరేషన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒకనికి 5 తలాంతులు ఇస్తే ఆయన ఏం చేశాడంటే 5 తలాంతులు మళ్ళా సంపాదించాడు. ఒక తలాంతు విలువ దాదాపు 3,600 రూపాయలు. కాబట్టి ఇది ఒక ఆర్థిక సంబంధమైనటువంటి నిర్వహణ దేవుడిచ్చిందన్నమాట. మనీ మేనేజ్మెంట్, హౌ యూ డెవలప్డ్ ఇట్, ఆ ఇచ్చినటువంటి బాధ్యతలో రాణించి ఏ విధంగా వృద్ధి పొంది దానిని స్థిరపరచి దేవుణ్ణి సంతోషపరిచావో దానిని ఏమంటామంటే నిర్వాహకత్వం అంటాం. దీనికంటే విలువైంది ఇంకోటి లేదు. జీవితాన్ని ఎలా సారవంతం చేశావో వాక్యంతో, దేవుని యొక్క లక్ష్యాలతో, వాక్య ప్రమాణాలతో, దేవుని ఎలా నింపుకున్నావో, దేవుని రూపం ఎలా అద్దుకున్నావో, దేవుని లక్షణాలతో ఎలా అలంకరించుకున్నావో, దట్ ఈజ్ కాల్డ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్. ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో ఎంత పట్టు సాధించావో అన్నది ఒక నిర్వాహకత్వపు లక్షణం. దేవుని బిడ్డలారా, అది మర్చిపోతే చాలామంది ప్రారంభం బాగానే ఉంది, కొంతమంది మధ్యలో మర్చిపోయి పడిపోయారు. ఆరంభం బాగుంది, కొంతవరకు ప్రయాణం బాగుంది, ముగింపు మాత్రం లోకంలో అయిపోయింది, భ్రష్టులు అయిపోతున్నారు. దిస్ ఇస్ టోటల్ డిఫీటింగ్ ఆఫ్ లైఫ్, destroying the image of God and purposes of God. This is total failure what is given. గృహ నిర్వాహకత్వంలో ఓడిపోయినటువంటి వారు ఎంతమందో. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ఆ యజమానుడు అన్నాడు, ఇదిగో 5 ఇస్తానయ్యా, నీ సామర్థ్యం ఎంతో నాకు తెలుసు, దాన్ని సద్వినియోగపరచు. అలాగే రెండో వాని దగ్గర 2 తలాంతులు ఇచ్చాడు, ఎలాగుందో నువ్వు సాధించు. మూడో వానికి 1 ఇచ్చాడు. అంటే నీకు ఇచ్చేటటువంటి దేవుడు వాడే విధానం గమనించేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే. నా బ్రతుకు, నా జీవితం అనేటటువంటిది చాలా ముఖ్యం, చాలా విలువైంది. ఇది దేవుని యొక్క ఆస్తిది. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ గాడ్, బిలాంగ్స్ టు గాడ్. నాకు అధికారం లేదు, దీని మీద యజమాని చేసేటటువంటి అధికారం లేదు. కానీ దీనిని కాపాడుకుని, దీని ఆధ్యాత్మికతను కాపాడుకుని, దీని యొక్క జీవితం యొక్క నాణ్యతను నిర్వచించి నన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ రాణించి దానికి ఒక వన్యను తీసుకొచ్చి, విలువను తీసుకొచ్చి, దాని వలన సాక్ష్యాన్ని పెంపొందించి దేవునికి సంతోషం కలిగించేటటువంటి ఆ నాణ్యతతో కూడినటువంటి, బాధ్యతతో కూడినటువంటి జీవిత నిర్వహణ కావాలా. ఆయన ముందు నిలబడవలసినటువంటి, ఆయన న్యాయ పీఠం ముందు నిలబడవలసినటువంటి ఆ రోజు వస్తుంది. సో లైఫ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితాన్ని ఎలా వినియోగపరిచావు? పౌలు అంటాడు,
నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. రెండవది, నేను క్రీస్తును అనుసరించినట్లు మీరును నన్ను పోలి నడుచుకొనిడి అంటాడు. నేను క్రీస్తును ఆయన వెంట నడిచినట్లు, ఆయన పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఒక మాదిరి పెట్టాను మీ కొరకు. దిస్ ఈజ్ అ మోడల్ దట్ హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్, ఎగ్జాంపులరీ మోడల్ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, మరి మన జీవితం ఎట్లా ఉంది, మన బాధ్యత ఎట్లా ఉంది, మనం దేవునికి ఎలా లెక్క అప్పచెప్పేటటువంటి ధోరణి ఎంతవరకు పెంచుకున్నామో, మన జీవితంలో దేవుడు నీకు ఇచ్చినవేంటి, ఏ విధంగా దాన్ని వినియోగపరిచావు. రెండవది, యుటిలిటీ ఆఫ్ లైఫ్. దానిని మొట్టమొదటిది, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ ఇట్. దాన్ని ఎలా గాడిలో పెట్టుకున్నావు, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో దాన్ని నిర్వహిస్తున్నావు అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైన, ఉత్తమమైనటువంటి ఆ యొక్క ధోరణి. రెండవది, ఆ జీవితంలో దేవుడు పొందుపలిచినటువంటి, ఇచ్చినటువంటి వనరులు ఉన్నాయి. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. కాలం అనేది ఒక వనరు. రెండవది, వరాలు ఇచ్చేది. దేవుడు వరాలు ఇస్తాడు నీకు. అది తెలివో, జ్ఞానమో, నేర్పో, నైపుణ్యతో, ధనమో, స్థాయో, స్థానమో, ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి టాలెంట్స్, తలాంతులు, గిఫ్ట్స్. మూడోది ట్రెజర్. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. ఈ యొక్క జీవితాన్ని, వీటిని ఉపయోగించుకుంటూ నీ సామర్థ్యమును ఎట్లాగా నిరూపించుకుంటున్నాం. టైం అంటే ఒక కాల పరిధిలో నీ జీవితం ఉంటుంది. ఆ కాలాన్ని నీవు ఎలాగా వినియోగపరుస్తున్నావు, దుర్వినియోగపరుస్తున్నావా, దానిని నీవు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా, దేవుడిచ్చిన దానికి ఆ కాలము నీకు ప్రయోజనాత్మకంగా మలుచుకుంటున్నావా, దానిని ఒక పరిపక్వమైనటువంటి రీతిలో ఆ కాల విలువను నీవు గుర్తించావా. నా దినములు నేను లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు భక్తుడు. ఈ కాలం అనేది చాలా శ్రేష్టమైనది, ఎందుకంటే అది నిత్యత్వానికి అది దోహదం చేసేటటువంటిది. ఈ కాల వినియోగాన్ని బట్టే నీ నిత్యత్వము ఆధారపడి ఉంది. ఈ కాల ప్రయోజనత్వాన్ని బట్టే నీ నిత్యత్వం యొక్క ప్రవేశము ఆధారపడి ఉంది. ఈ కాలాన్ని నీవు ఏ విధంగా నీ జీవితానికి గృహ నిర్వాహకత్వంలో దీనిని ఉపయోగించుకున్నావో, ఆ పరలోకం ప్రవేశం కూడా దీనిని బట్టే ఆధారపడి ఉంటుందనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. సో యుటిలిటీ ఆఫ్ లైఫ్, ఈ జీవిత వినియోగంలో దేవుని యొక్క ఆశ ఏంటంటే, నీ టాలెంట్స్ని కానీ, నీ టైంని కానీ, నీ ట్రెజర్ని కానీ వినియోగపరిచి ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాలతో ముడిపెట్టి నీవు దేవుడిచ్చినటువంటి వాటిని వినియోగపరుచుకున్నట్లయితే, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్, God expects yielding, the productivity of your utility, through your utility of the resources that God has given to you. దేవుడైతే ఇచ్చాడో నీ జీవితంలో, వాటి వలన మీరు బహుగా ఫలించుడి ఈ లోకంలో. ఆ ఫలించటం వలన దేవుడు మహిమపరచబడతాడు. దేవుని బిడ్డలారా, పంట, జీవిత పంట, ఒక పని చేసినప్పుడు ది ఫ్రూట్ ఆఫ్ దట్ జాబ్, ది విట్నెస్ ఆఫ్ దట్ ప్రొఫెషన్ దట్ యు బ్రింగ్ అవుట్, అది ఆ జీవిత అవకాశాలను, ఆధిక్యతలను వినియోగపరుచుకుని నీ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని ఒక సమపాలలో నిర్వచించేటటువంటి ప్రక్రియ అది. ఫ్రూట్ బేరింగ్ అండ్ హార్వెస్ట్ ఆఫ్ యువర్ లేబర్. నీవు దేని కొరకైతే కష్టపడుతున్నావో ఆ కష్టార్జితము ఒక రాశిలాగా ఉంటే ఎంత దేవుణ్ణి మహిమపరిచినట్లు. అది నీ కొరకు కాదది,
దేవుని మహిమ కొరకు, నీ యొక్క ఆనందాన్ని కొరకైతే అవ్వచ్చు, నీ యొక్క సౌఖ్యాన్ని కొరకైతే అవ్వచ్చు, కానీ ప్రాముఖ్యంగా దేవుని కొరకు నీవు చేసేటటువంటి ఆ యొక్క కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవు అన్నాడు. అంటే ఏంటన్నమాట, గృహ నిర్వాహకత్వంలో అంత ప్రత్యేకుడుగా, అంత ప్రాశస్యత నీవు సంపాదించుకున్నావు, అంత అభివృద్ధి నీ జీవితంలో వచ్చింది, దాన్ని అనుభవించే ఆశీర్వాదంలో నీవు ఉన్నత కోవకు చెందినవాడవయ్యావన్నమాట. నీ చేతుల కష్టార్జితం, దిస్ ఈజ్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్, ది ఈల్డింగ్ ఆఫ్ యువర్ వర్క్. ఈ యొక్క గృహ నిర్వాహకత్వం నీకుందా? నీ బిడ్డలు ఏ విధంగా నిన్ను చూస్తున్నారు, తల్లిదండ్రులు చూస్తున్నారు, ఏ విధమైన సంతోషం వారికి ఇచ్చావు, ఏ విధమైన స్థానం వారికి ఇచ్చావు, గృహ నిర్వాహకత్వం నీ దాంపత్యములో ఏ విధంగా పండింది, నీ సంఘములో ఏ విధంగా పండింది, నీ బాధ్యతలలో టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. ఇన్ హోమ్, మన గృహంలో, మన దాంపత్య జీవితంలో, మన సంఘ జీవితంలో, సేవా పరిధిలో, సమాజ సౌభాగ్యంలో నీవెంత పాలు పొందుతున్నావో, ఎంత బాధ్యతాయుతంగా నీవు వ్యవహరిస్తున్నావో. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగంలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత ఇవ్వగలుగుతున్నావో అదొక ఎత్తు అయితే, ఈ నిర్వహణలో నీ తోటి వ్యక్తితో ఎంత పంచుకుంటున్నావో, నీ చేతుల కష్టార్జితాన్ని వాడితో పంచుకుని దేవుణ్ణి మురిసిపోయేటట్లు చేస్తున్నావో, దేవుణ్ణి సంతోషపరుస్తున్నావో, ఆయన ప్రేమను క్రియాత్మకంగా నీ ద్వారా ఎంత వెదజల్లబడుతుందో, అది నిర్వాహకత్వం యొక్క పరాకాష్ట అనుభవం. గివింగ్ టు గాడ్ అండ్ గివింగ్ టు యువర్ నేబర్. వారి కన్నీళ్లు తుడిచేటటువంటి ఆ ప్రేమ ప్రవాహం నీ జీవితంలో ఉంటే ఆ నిర్వహణ చాలా గొప్పది. మూడవదిగా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ది గ్లోరీ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క మహిమ, ఆ వైభవం ఎక్కడుందంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు నీవు ఆయన ముందు నిలబడే విధానంలో ఎంత ధైర్యముతో, ఎంత స్థైర్యముతో, ఎంత సంతృప్తితో దేవుని ముందు నిలబడతావో, ఈ గృహ నిర్వాహకత్వం యొక్క మహిమ అది అని తెలుసుకోవాలా. ది గ్లోరీ ఆఫ్ లైఫ్ త్రూ ది డెఫినేషన్ ఆఫ్ యువర్ స్టీవర్డ్షిప్. గ్లోరీ ఏంటి? వచ్చాడు, అయా నువ్వెంత ఏం చేశావు, చాలా కాలం అయిన తర్వాత యజమానుడు వచ్చాడు ఈ కథలో, అయా నేను నీవిచ్చినటువంటి 5 తలాంతులను వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించను. అలాగనే రెండవ తీసుకునేవాడు మరి 2 సంపాదించిన. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను అని ఉంది. ఏమన్నా దేవుడేమన్నాడంటే, అరే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదునని 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 తలాంతులు సంపాదిస్తగా ఆయనతో అన్నటువంటి మాటలు. 2 తలాంతులు ఇచ్చినవాడు మరి 2 తలాంతులు సంపాదించినప్పుడు దేవుడు అన్నటువంటి మాటలు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఫెయిత్ఫుల్ గుడ్ సర్వెంట్, ఎ వర్దీ సర్వెంట్, ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైనటువంటి మంచి వాడైనటువంటి సేవకుడు. నీవిచ్చినవి, దేవుడిచ్చినటువంటివి ఎంత నీవు అభివృద్ధి పరిచావో, దేవుణ్ణి సంతృప్తిపరిచావో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకడు అంటున్నాడు, నీవిచ్చిన భూమిలో పాతి పెట్టేశానయ్యా, ఎందుకంటే నీ స్వభావం నాకు బాగా తెలుసు, నీవు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చునివాడునైనా కఠినుడని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుడిని చూడండి ఏ విధంగా అంటున్నాడు. జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం ఇచ్చిన భూమిలో పాతేస్తాం అంటే వాడి యొక్క విలువ నీకు తెలియలేదు అన్నమాట.
దాని వినియోగం నీకు తెలియలేదు మాట. దాని యొక్క ఫలితాలు నీవు అనుభవించలేకపోయావు, పోగొట్టుకున్నావు. యు ఆర్ లూజింగ్ ది బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, రివార్డ్ ఫ్రమ్ గాడ్. ఈ పైనోడిద్దరు దేవుని యొక్క రివార్డు పొందారు, మెప్పు పొందారు, దేవుడు సంతృప్తి కలిగాడు. వారు వినియోగించినటువంటి విధానం, బాధ్యతాయుతమైనటువంటి స్వభావం, లెక్క అప్పచెప్పేటటువంటి ఆ యొక్క గుణం, అభివృద్ధి పరిచేటటువంటి ఆ యొక్క సమర్పణ దేవునికి చాలా సంతోషం కలిగించింది. కానీ మూడవ వాడు చూస్తే దుఃఖం కలిగించి ఆ దగ్గర ఉన్నది కూడా తీసేసి ఆ యొక్క ఉన్నవాడికి ఇచ్చేశాడు. నీవు దేవుని దీవెనలు పొందుతూ నీవు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్, దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీస్లో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు మరీ ఎక్కువ నీకు అవకాశాలు ఇస్తాడు, మరీ ఎక్కువగా నిన్ను వాడుకుంటాడు, మరి ఎక్కువ స్థితి నీకు కలిగిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను పెడతాడు. లేకపోతే ఉన్నది కూడా తీసేస్తాడు. ఆర్ యు విక్టోరియస్? ఆర్ యు ఆనెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ? ది గ్లోరీ ఏంటంటే, దాని మహిమ ఏంటంటే, నా యొక్క సంతోషములో పాలు పొందు. కమ్, నువ్వు రా, నా సంతోషంలో పాలు పొందు. రేపొద్దున యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నీ జీవితాన్ని ఎలాగ నిర్వహించావు, నీకిచ్చినటువంటి వనరులను, ఆధిక్యతలను, అవకాశాలను, తలాంతులను ఏ విధంగా వినియోగించి నీవు ఆధ్యాత్మికమైనటువంటి వ్యాపారం చేసి దేవుని నామాన్ని ఘనపరిచావు. నాట్ ఓన్లీ ఇన్ సెక్యులర్ టర్మ్స్ బట్ హెవెన్లీ ప్రయారిటీస్ నీకేమున్నాయి? ఇది ఒక ఆధ్యాత్మిక వ్యాపారం. ఇదే ప్రాథమికంగా ఎన్నిటినీ నీవు సంపాదించుకున్నావు. ఎందుకంటే ఆ పరలోకాన్ని నీవు స్వతంత్రించుకోవటానికి, ఆ పరలోకము ధనాన్ని నీవు పెంచుకోవటానికి, పరలోకంలో నీ స్థానాన్ని కల్పించుకోవటానికి నీ జీవితాన్ని, నీకిచ్చినటువంటి అవకాశాన్ని, ఆధిక్యతలను నీవు వినియోగించావో ఇది చాలా ప్రాముఖ్యం. ఆర్ యు ఎ గెయినింగ్ బిలీవర్ ఆర్ యు లూజింగ్ బిలీవర్? లోకమంతా సంపాదించుకోవటానికి నీవు తాపత్రయపడిపోయి, నువ్వే యజమానుడైపోయి నీ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని వమ్ము చేస్తే రేపొద్దున పరలోకాన్ని పోగొట్టుకునేటటువంటి ఆ దయనీయమైనటువంటి స్థితి నీకు నాకు రాకూడదు. యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ హెవెన్లీ బిజినెస్. దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని సువార్తను ప్రకటించటానికి, ప్రతి వారిని రక్షించటానికి, ప్రతి వారిని దేవుని వైపు తిప్పటానికి, ఆత్మలను రక్షించటానికే నీవు గృహ నిర్వాహకుడుగా ఎంత సాఫల్యత, ఎంత సంపూర్ణత, ఎంత సంతృప్తి నీకు కలిగింది, నీ దేవునికి ఎంత సంతోషాన్ని ఇచ్చావు. ఇది ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. జీవితం దేవుడిచ్చినటువంటిది. ఈ జీవితం దేవుని కొరకు ఉపయోగించాలా? ఆయన యజమానుడు, నేను దాని నిర్వాహకుణ్ణి మాత్రమే. దేవుడిచ్చినటువంటి వనరులను, కాలాన్ని, తలాంతులను, ధనాన్ని దేవుని కొరకు వినియోగించాలా? దేవునిని ఘనపరచటానికి, మహిమపరచటానికి, దేవునికి ఇవ్వటానికి తిరిగి, అలాగే పొరుగువారిని యొక్క కన్నీటిని తుడవటానికి నీవు వాడవలసినటువంటి వాడవై ఉంటున్నావు. తరువాత దేవుడు వచ్చినప్పుడు నీవు దేవుడిచ్చేటటువంటి ఆ స్వాతంత్ర్యములో, సంతోషములో, ఆ పరలోకములో ప్రవేశించేవాడవుగా ఉండాలా. గృహ నిర్వాహకుడువా? బలానమ్మకమైన మంచి దాసుడువా? బలానమ్మకమైన మంచి దాసురాలువా? ఏమి సంపాదించుకున్నావు? ఎలాగా సేద్యం చేశావు నీ జీవితంలో? ఎలాగా నిర్వహించావు? నిర్వహణకుడుగా ఎలాగ వన్నే తెచ్చుకున్నావు? దేవుని మహిమపరిచావు. తుదకు దేవుని ముందు ధైర్యంగా నిలబడి ఆయన మెప్పును పొందావా? పొందగలవా? బలా నమ్మకమైన వాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి సేవకుడా, మంచి కాపరి, మంచి నాయకుడా, మంచి విశ్వాసి అనిపించుకోగలవా? దేవుడా కృప నీకు నాకు
ఇచ్చునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, జీవితాన్ని ఇచ్చావు, వనరులు ఇచ్చావు, ఆధిక్యతలు ఇచ్చావు, అవకాశాలు ఇచ్చావు, ప్రాంగణాలు ఇచ్చావు. నీ పొలాలను దున్నటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. దీనిలో సరి అయినటువంటి గృహ నిర్వాహకత్వముతో నీ రాజ్య వ్యాప్తిని పెంపొందించి నీ రాజ్య సంస్థాపనలో నీతో కలిసి పనిచేసేటటువంటి మంచి దాసురాండ్రుగా మమ్మల్ని చేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క ప్రేరణకు, పరిశుద్ధాత్మ నడిపింపునకు, దేవునిని మహిమపరచుటలో కృతనిశ్చయతకు మిమ్మల్ని అప్పచెప్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య నిత్య సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము సురక్షకానికి నా సమస్తము